హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక సర్ప్రైజింగ్ హెయిర్ గ్రోత్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. పెరుగుతున్న పొల్యూషన్, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి ఇలాంటి ప్రధాన కారణాల వల్ల చాలా చిన్న వయసులోనే హెయిర్ లాస్ సమస్యలతో మనలో చాలామంది బాధపడుతున్నారండి. వయసు బాగా పెరిగిన తర్వాత వచ్చే ఈ హెయిర్ ఫాల్ సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుందండి. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న పొల్యూషన్, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే. అయితే ఈ హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంతో పాటు ఒత్తైన ఆరోగ్యవంతమైన నల్లటి కూరలు మనం తిరిగి ఎలా పొందొచ్చు, నేను మీకు టిప్లో వివరంగా చెప్తానండి. ముందుగా ఈ టిప్ తయారు చేసుకోవడం ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ చాలా సులభంగా మనకు ఆన్లైన్ మార్కెట్లోను మరియు ఆయుర్వేద స్టోర్స్లోనూ లభిస్తుందండి. కలోంజీ సీడ్స్ మన జుట్టుకు ఒక టానిక్ అని చెప్పవచ్చండి. మన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే అనేక అంశాలు కలోంజీ సీడ్స్లో ఉన్నాయండి. ముఖ్యంగా బలహీనంగా మారిన మన వెంట్రుకల కుదులను మళ్ళీ తిరిగి బలోపేతం చేయడంతో పాటు పొల్యూషన్ కారణంగా నిర్జీవంగా కాంతిహీనంగా మారిన మన జుట్టుకు ఒక జీవకళను తిరిగి తీసుకొస్తుంది. అలాగే చిన్న వయసులో ఏర్పడే తెల్లజుట్టు సమస్యను నివారించడంతో పాటు వెంట్రుకల కుదులకు కావాల్సిన పోషణ అందించి మీ వెంట్రుకల కుదుళ్ళు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేందుకు కలోంజీ సీడ్స్ ఎంతగానో సహాయపడతాయండి. దీంతో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం మెంతులండి. మెంతుల గురించి మనకు పరిచయం అవసరం లేదండి. తరతరాలుగా మన జుట్టు పోషణకు మెంతులను వాడుతూనే ఉన్నాం. మెంతుల్లో కూడా మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయండి. ముఖ్యంగా మెంతుల్లో ఉండే అద్భుతమైన పోషకాలు తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తాయండి. అలాగే తల పొడిబారే సమస్యను తగ్గిస్తాయి. ఎందుకంటే హెయిర్ ఫాల్ సమస్యకు ప్రధాన కారణం తల పొడిబారటమే. ఇలాంటి సమస్యలను దూరం చేయడంతో పాటు తలలో ఏర్పడే చుండ్రు, దురద వంటి సమస్యలను నిర్మూలించి మళ్ళీ మీ వెంట్రుకలకు ఒక జీవకళను తిరిగి తీసుకొస్తాయండి. పొల్యూషన్ కారణంగా నిర్జీవంగా కాంతిహీనంగా మారిన మీ జుట్టుకు ఒక షైనీ లుక్ను అందించడంలో మెంతులు ఎంతగానో సహాయపడతాయండి. అలాగే నిర్జీవంగా పెలుసుగా మారిపోతుంటాయి వెంట్రుకలు. అలా మారిన మీ సమస్యకు మళ్ళీ మీ వెంట్రుకలు మృదువుగా కాంతివంతంగా చేయడంలో కూడా మెంతులు చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. వీటితో పాటు ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం ఆముదం అండి. ఆముదాన్ని కూడా మన ముందు తరాల వారు జుట్టు పోషణకు వాడేవారు. ఆ టైంలో వారికి ఎటువంటి జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉండే కాదండి. అయితే నేటి నవీన పోకడల కారణంగా ఆముదాన్ని జిడ్డుగా ఉంటుందని మనం చాలా దూరంగా పెట్టేశామండి. అందువల్లే ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలు మనకు తలెత్తుతున్నాయి. ఆముదంలో ఉండే అద్భుతమైన లక్షణాలు వెంట్రుకల కుదులకు కావాల్సిన పోషణ అందించడంతో పాటు కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మీ జుట్టుకు ఒక మంచి జీవకళను తిరిగి తీసుకొస్తాయండి. దీంతో పాటు హెయిర్ లాస్ సమస్య, జుట్టు పలచగా మారిపోవడం, ఈ సమస్యను అధిగమించడంలో ఆముదం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఇప్పుడు ఈ కలోంజీ సీడ్స్, ఆముదం మరియు మెంతులు ఈ మూడింటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా చిన్న వయసులో ఏర్పడే హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించడంతో పాటు అద్భుతమైన హెయిర్ గ్రోత్ని మళ్ళీ మనం తిరిగి ఎలా పొందొచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక ఖాళీ గిన్నెను తీసుకుని ఈ ఖాళీ గిన్నెలో ఒక ఫుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, అలాగే ఒక స్పూన్ పరిమాణంలో మెంతులు, తర్వాత ఒక కప్పు వాటర్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలోంజీ సీడ్స్ మరియు మెంతులు కలిపిన వాటర్ని స్టవ్ పై ఉంచి సన్నని సెగపై సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు సన్నని సెగపై మరిగించాలండి. ఒక కప్పు వాటర్కి ఒక స్పూన్ పరిమాణంలో కలోంజీ సీడ్స్ మరియు ఒక స్పూన్ పరిమాణంలో మెంతులను వేసి స్టవ్ పై ఉంచి సన్నని సెగపై మరిగించామండి. ఇప్పుడు ఈ వాటరు కొద్దిగా చల్లబడింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని, అంటే మనం కాచిన వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మీరు గమనిస్తే ఈ వాటర్ కొద్దిగా ఎల్లోయిష్గా మారిందండి. ఎందుకంటే మెంతులు మరియు కలోంజీ సీడ్స్లో ఉండే అద్భుతమైన పోషకాలు ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చినాయండి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ బౌల్లోకి తీసుకుంటున్నాం. తరువాత ఈ వాటర్కు ఒక స్పూన్ పరిమాణంలో ఆముదాన్ని యాడ్ చేయాలండి. ఆముదం మన జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేయడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. అయితే నేటి నవీన పోకడల కారణంగా ఈ ఆముదాన్ని మనం చాలా దూరంగా పెట్టేశామండి. ఇప్పుడు ఈ ఆముదాన్ని ఈ వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చిన్న వయసులోనే జుట్టు రాలటం, తెల్లబడటం, నిర్జీవంగా కాంతిహీనంగా మారటం, అలాగే హెయిర్ గ్రోత్ ఆగిపోవటం, ఇలాంటి సమస్యలను దూరం చేసే అద్భుతమైన టానిక్ లాంటి పదార్థం రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మీ జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి, నేను మీకు వివరంగా చెప్తాను. మీరు తలస్నానం చేసే ఒక గంట ముందు ఈ పానీయాన్ని మీ వెంట్రుకల కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత సుమారు ఒక గంట సేపు మీ జుట్టును అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్, వీలుంటే కుంకుడుకాయ లేదా షేకాయ వాడటానికి ప్రయత్నం చేయండి. ఇలా ఈ పానీయాన్ని మీ వెంట్రుకల కుదుళ్లకు, జుట్టుకు పట్టించి సుమారు ఒక గంట సేపు అలాగే వదిలి తర్వాత షాంపూను ఉపయోగించి తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు సుమారు ఒక నెల రోజులు చేయడం వల్ల అద్భుతమైన సర్ప్రైజింగ్ హెయిర్ గ్రోత్ మీ సొంతం అవుతుందండి. ఏదైతే మీకు వెంట్రుకలు రాలిపోతున్నాయో లేదా పలచగా మారుతుందో, అలాగే వెంట్రుకల కుదుళ్ళు
బలహీనపడుతున్నాయి. ఇలాంటి సమస్యలను దూరం చేయడంలో ఈ పానీయం చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుందండి. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ పానీయాన్ని మీ వెంట్రుకల కుదుళ్లకు జుట్టుకు పట్టించి తర్వాత తలస్నానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చాలా తక్కువ కాలంలోనే చవి చూడవచ్చు. అయితే క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ను ఉపయోగించి ఏదైతే మీరు హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుండి చాలా త్వరితగతిన బయటపడతారని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.